హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. పుస్తకాలు కూడా తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. పొరపాటు ఏదో జరిగిందంటే మాత్రం రాష్ట్రం అల్లకల్లం అనేది గ్యారెంటీ. ఏ విధంగా కూడా ఇప్పుడు వాళ్ళ అనుమానం ఉంది, రైతుల్లో కూడా అనుమానం ఉంది, ఏమి ఇస్తారా లేదా అనేది కూడా అనుమానం అయినా కూడా కలెక్టర్ గారు చెప్పిందా కట్టినారు ఎంత కూడా. ఎందుకంటే జిల్లా అధికారి కాబట్టి కలెక్టర్ గారికి నమ్మకం ఉంది కాబట్టి రైతులు కట్టినారు. అది బాగా రైతుల్లో గట్టిగా కలెక్టర్ చెప్పడానికి నమ్మకం వచ్చిందని కట్టించుకుంటా ఉన్నారు రైతుల దగ్గర. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే కట్టి రైతులకి అన్ని విధాలుగా ఏదైనా నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానీ లేకపోతే పంట నష్టపరిహారంలో కానీ అన్ని కూడా ఆయనే డైరెక్ట్ గా రైతులకి పంట నష్టం అయిందంటే అది మన మండలాన్ని కరువులో ప్రకటించేసి ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసేసి వాళ్ళ అమౌంట్ డబ్బులు వేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మనమే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. అంటే చంద్రబాబు పరిపాలనలో రైతులంటేనే ఆయన గిట్టదు. ఎందుకంటే వ్యవసాయమే దండగా ఉన్న వ్యక్తి ఆయన. అందుకే రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఏం లేదు. రైతు లేకపోతే మనం తినే కూడా కొత్తగా లేదు. వాళ్ళు ఉంటేనే ఏదైనా కానీ 4-5 ఏళ్ళు రోడ్లకి పోతాయి, కానీ వాళ్ళే లేకపోతే ఏ విధంగా కూడా జరిగే పని కాదు ఇది. అందుకే నేనేం చెప్తానంటే రైతులు కూడా ఇన్సూరెన్స్ కట్టినారు. అంటే పత్తికి 2,000 అంట ఎకరాకి. మళ్ళా మిరపకి 400 పెట్టినారు. తర్వాత ఇప్పుడు కందులకి 40 రూపాయలు 44 రూపాయలు పెట్టినారు. ఈ విధంగా ఎకరాకి ఈ విధంగా పెట్టుకుంటూ పోయినారు. లక్షల కోట్లు వసూలు చేశారు ఇవన్నీ కూడా. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మనందరూ తెలుసు, ఆల్రెడీగా పంటలు ఇచ్చేసారు, వర్షాలు వచ్చాయని చెప్పేసి ఇచ్చేసారు. పంటలు కూడా ఎండిపోయినాయి. రైతులు ఎక్కువ కూడా వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఈ పరిస్థితిలో వచ్చి ముందే ఏదైనా కట్టే ప్రాబ్లం ఏమి ఉండదేమో కానీ ఇన్సూరెన్స్ మన కలెక్టర్ గారు చెప్పినారు, దీంతోనే టీడీపీ వాళ్ళు చెప్పినారనే విషయంతోనే చాలా మంది ఇన్సూరెన్స్ కట్టేశారు. అంటే ఆశ మనిషికి, ఎందుకంటే రైతుకి ఏదో ఎకరాకి పత్తికి అయితే 40,000 ఇస్తామని చెప్పేసి చెప్పినారు. ఇంకా ఆ విషయంలో రైతులంతా కూడా ఇన్సూరెన్స్ కట్టేశారు, బీమా కట్టేసినారు. ఇప్పుడు మళ్ళా కట్టేపోతే లేదు అంటున్నారు. మళ్ళీ ఎందుకు కానీ ఈ విధంగా చేస్తా ఉన్నారో తెలియదు. ఎందుకంటే స్టాప్ చేసినారు. ఇదేం నిజం ఇస్తారా లేదా అనేది కూడా విషయం తెలియదు. అది చంద్రబాబు నాయుడు కరువు మండలం ప్రకటిస్తేనే వచ్చేది, లేకపోతే రావాలి. ఎందుకంటే రాష్ట్రం అంతే కరువు ఉంది. ఇప్పుడు చూస్తా ఉంటే ఎక్కడ పడినాయి ఎక్కడ లేదా వర్షాలు మనకేం తెలియదు, కానీ మన జిల్లాలో పరిస్థితి చూస్తా ఉన్నాము. మన జిల్లాలో కానీ ఎక్కడ